జడ్బీ9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్ షిప్లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు చీఫ్ వైస్ ప్రెసిడెంట్ బాబర్ సలీం పాషా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబర్ సలీం పాషా మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం ప్రధాన లక్ష్యమని, కార్మికుల సమస్యల పరిష్కారమే మా యూనియన్ ధ్యేయమని, వారి హక్కుల పరిరక్షణ ఐఎన్టీయూసీ ఎల్లప్పుడూ అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారు. కార్మికుల ఐక్యతే సంస్థ బలమని, ప్రతి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. మిత్రుడు బాబర్ సలీం పాషా గారి 73వ జన్మదిన వేడుకల్లో పాల్పంచుకోమని చెప్పేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ గా మమ్మల్ని ఆహ్వానించి స్టేజ్ పైకి పిలిచినందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయాలు మాత్రమే చెప్తాను, చాలా సమయ బాబర్ సలీం పాషా గారు, మీరు ల్యాండ్ హోస్టేజ్ రిక్రూట్మెంట్ చేయడం లోపల మీరు పోషించేటువంటి పాత్ర అమోఘం గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ జన్మదిన సందర్భంగా వస్తున్నాను నేను. పాల్పంచుకుని చేసినటువంటి మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన సోదరి కవిత గారు పరామర్శించాడంటే రాలేదంటే ఆయన ఇంటికి 200 మందిని తీసుకెళ్లి ఆయన ఇంటి మీద రాళ్ళు రుమ్యాము అన్నాడు. సీరియటువంటి అధికారి అడ్డంపడి దాన్ని సీరియస్ చేసుకుంటాం. అంటే ఇటువంటి చర్యలు, నాయకత్వం అనేటువంటిది క్రియేషన్ కావాలా, క్రియేట్ కావాలా. నాయకత్వం అనేది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, లేకపోతే పేరు కోసం కాదు. మనం పని చేయాలి. వాళ్ళకు ఒక సంరక్షణ అంటే ఈయన వల్ల సంపద వస్తుంది. కాబట్టి ఈరోజు నాకు దూరం నుంచి చూసినా, ఎంత దూరం చూసినా ఆ నాయకత్వం కనిపించలేదు. ఈరోజు 40,000 మంది పాపులేషన్ అయిపోయిండ్రు. ఆనాడు 4,000 మంది లేదు ఇక్కడ, వినవలేదా? కానీ ఆ నాయకత్వం కనిపించలేదు. కాబట్టి యూత్ కానీ ఎవరైనా లీడర్షిప్ కావాలన్న వాళ్ళు సాక్రిఫైస్ ఉండాలి. మనం ఏది ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే పనిచేస్తావో ఆ దేవుడు అనేవాడు నిన్ను కనికరించి నీ ఆశకు ప్రతిఫలంగా నువ్వు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇస్తావు. నేను నా భార్య 3 సార్లు కార్పొరేటర్గా నిలబడి కూడా మీ ముందర మళ్ళీ అదే పద్ధతిలో ఉన్నాము. మరి ఎక్కడ కూడా మార్కెట్లో ఇది అనేది లేదు. రోజు వరకు నేను ప్రౌడ్గా చెప్తా, ఏ నాయకుడు కూడా సెంటర్లో ఆ యువత కావచ్చు, పెద్ద మంచి కావచ్చు, చిన్న మంచి కావచ్చు, కిషన్ రావు గారి తర్వాత మేడిపల్లి సెంటర్లో కూడా అందరు వ్యాపారస్తులను, అందరు కార్మికులను రక్షించబడేటువంటి నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్నాడంటే అది నాకు నేను చెప్పుకోవడం కాదు, బాబర్ సలీం పాషా. ఎందుకంటే నేను సెంటర్లో ఉంటే ఈ గోదావరి గెలవాళ్ళు కానీ, ఎఫ్సిఐ గుండాలు కానీ, మరి ఇంకెక్కడన్నా గుండాలు కానీ రావాలంటే బాబర్ ఉన్నాడా పోయిందా అని అడిగి వచ్చాను. నేను ఇంటికి పోయినాకనే అక్కడికి వచ్చేవాళ్ళు. ఎంతమంది వచ్చి ఇక్కడ వ్యాపారస్తులకు కానీ, గాంధీ షాపులు కానీ దాడి చేసి ఇంకేదో రకంగా వాళ్ళని దోచుకోవాలని అనుకుంటే బాబర్ ఉన్నాడు అని కళలు వచ్చేటువంటి వ్యవహారము ఆ 18 సంవత్సరాలు ఇక్కడ మన ప్రాంతంలో నడిచింది. ఈరోజు నాకే ఆశ్చర్యం కలుగుతుంది, నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు అటువంటి నాయకుడు కనిపించడం లేదు. ఒకప్పుడు మేడిపల్లి సెంటర్ నుంచి 9 మంది మా హరిజన సోదరులను ఎన్కౌంటర్ చేయడానికి ధర్మారం తీసుకెళ్తే
నేను అప్పటికప్పుడు వెంకటస్వామి గారికి చెప్పి మొత్తం ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి యాదగిరి సిఐ పోలీస్ స్టేషన్ అటాక్ చేశాను. పట్ట పగలు 11 గంటలకు పోలీస్ స్టేషన్ అటాక్ చేశాము. ఏం చూస్తానమ్మా, ఉంచండి పోలీసు వాళ్ళని ముఖం మీద అంటే ఉంచడం జరిగింది. చెప్పులు ఇసిరండి అంటే చెప్పులు ఇసిరినటువంటి దాఖలా ఉంది. మళ్ళీ పైనుంచి అధికారుల నుంచి ఫోన్లు వస్తే నేను ప్రత్యేకంగా ధర్మారం వెళ్ళి ఆ 9 మందిని జీపులు ఎక్కించుకొని ఎన్కౌంటర్ అయ్యేటువంటి వాళ్ళని తీసుకొచ్చాను. ఈరోజు ఇది ఒక చరిత్ర ఉన్నదని నేను చెప్తాను. ట్రాక్టర్ అసోసియేషన్ ఎఫ్సిఐ వాళ్ళు ఎందుకో రాజలింగం గారి లోపల ఉంటే 6 గంటల సమయం లోపల ప్రకాష్ గారి లోపల ఆయనను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే మా అమ్మాయికి నేను అప్పుడు మేము టీటీఎస్లో ఉన్నాం. నేను ఏదో పెన్సిల్ కావాలంటే నేను కొనుక్కోవడానికి పోయినా అక్కడ పోయే వరకు అక్కడి నుంచి దొప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకరొకరిని మనం ఎంత కొట్టామంటే జీవితంలో కూడా వాళ్ళు మర్చిపోలేదు. ఈ 2 కాళ్ళకి 2 కత్తులు ఉండేవి. నాకు ఒక తపంచన దగ్గర ఉండేది. కత్తి తీసి పొడవడానికి వాడిని పోతే వారి మెడ మీద కాలు బట్టి ఇదే ప్రకాష్ ఇప్పుడు ఉన్నాడు, మన ఎస్టీడీ ప్రకాష్, కత్తి వెనక నుంచి లాక్కున్నా. అది మా చరిత్ర. ఈరోజు ఏ ఒక్క నాయకుడు అటువంటి కనిపించడు, ఏదో పుస్తకాలు కనిపిస్తారు. అది ఆకారం ఉంటే లాభం కాదు, దొడ్డుకుంటే లాభం కాదు, పదవి ఉంటే కూడా కాదు. నీ వల్ల అక్కడ ఉన్న సమాజానికి ఏం లాభం జరుగుతూ ఉన్నది అనే అటువంటిది కావాలి. నీ వల్ల నాయకత్వం అనేది అది. ఇక్కడ వాసుదేవరావు అని చెప్పి ఉండే B10 బ్లాక్ 1 లోపల వాళ్ళ భార్యకు 5:30కే ఎవరో గొంతు చంపేసి పడేశారు కిచెన్లో. అప్పుడు ఆ శవాన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో పెడితే ఇక్కడ ఉన్న సీనియర్ ఎంప్లాయీస్కి అందరికీ తెలుసు. నేను వచ్చి ఏమయ్యా మీ జీఎం వచ్చాడా పరామర్శించాడా అంటే రాలేదంటే ఆయన ఇంటికి 200 మంది పోయి అటాక్ చేశారు. 200 మందిని తీసుకెళ్ళి ఆయన ఇంటి మీద రాళ్ళు రుమ్మాము. అలాడు సిఎస్ఎఫ్ వచ్చింది, రాజారావు అనేటువంటి అధికారి అడ్డంబడి దండం పెట్టి నా కడుపులో తలకాయ వేసి నేను దండం పెడతానా సార్, ఏం కాదు నేను చూసుకుంటా, మేము అన్ని సీరియస్ చేసుకుంటాం అంటే ఇటువంటి చర్యలు. నాయకత్వం అనేటువంటిది క్రియేట్ కావాలా. నాయకత్వం అనేది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, లేకపోతే పేరు కోసం కాదు. మనం పని చేయాలి. వాళ్లకు ఒక సంరక్షణ అంటే ఈయన వల్ల నేను రక్షించబడతాను, ఈయన వల్ల నేను సెక్యూర్గా ఉన్నాను అనేటప్పుడు నీకు ఆటోమేటిక్గా పేరు వస్తుంది, నీకు ఆటోమేటిక్గా సంపద వస్తుంది. కాబట్టి ఈరోజు నాకు దూరం నుంచి చూసినా, ఎంత దూరం చూసినా ఆ నాయకత్వం కనిపించలేదు. ఈరోజు 40,000 మంది పాపులేషన్ అయిపోయిండ్రు. ఆనాడు 4,000 మంది లేరు ఇక్కడ, వినవలేదా? కానీ ఆ నాయకత్వం కనిపించలేదు. కాబట్టి యూత్ కానీ ఎవరైనా లీడర్షిప్ కావాలన్న వాళ్ళు సాక్రిఫైస్ ఉండాలి. మనం ఏది ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే పనిచేస్తావో ఆ దేవుడు అనేవాడు నిన్ను కనికరించి నీ ఆశకు ప్రతిఫలంగా నువ్వు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు. ఈరోజు ఎంతో మంది 2 సార్లు ఎమ్మెల్యే నిలబడి, నేను నా భార్య 3 సార్లు కార్పొరేటర్గా నిలబడి కూడా మీ ముందర మళ్ళీ అదే పద్ధతిలో ఉన్నాము. మరి ఎక్కడ కూడా మార్కెట్లో ఇది అనేది లేదు, ఇది అనేది ఉంటుంది అనేటువంటిది కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం సంపాదన కోసం కాదు నాయకత్వం చేసేది. మనం నాయకత్వం చేసేది మనం నమ్ముకున్న వాళ్ళను రక్షించడానికి, మనం నమ్ముకున్నటువంటి వాళ్ళని ఎమ్మడి ఉండడానికి, మనం నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది వస్తే మన ఇబ్బందిగా మనం భావించుకున్నప్పుడే తప్పనిసరిగా మీరు ఆ స్థాయికి పోతారనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడే ఈ గతం లోపల 4వ తారీఖు నేను వాపసు వచ్చాను. మీకు అందరికీ తెలుసు, ప్రపంచ 126 దేశాల సమైక్య ఆల్ గ్లోబల్ మార్కెట్ కన్వెన్షన్ లోపల భారతదేశం నుంచి నేను రిప్రజెంట్ చేయగలిగానంటే నా స్థాయి రాలేదు, నా ఎడ్యుకేషన్ రాలేదు. నేను చెప్తా ఉన్నాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా శ్రీపతిరావు గారు ఇక్కడనే ఉన్నారు, ఏదైనా లెటర్ రాయాలంటే శ్రీపతిరావు రాయనే ఉంది. నాకు ఎటువంటి ముఖమాట లేదు, ఎందుకంటే భావన రావి కానీ రాత ఆయన, నా యొక్క ఆలోచన, దానికి సపోర్ట్ ఆయన. అట్లా చాలా మంది నాకు ఎడ్యుకేటెడ్ సపోర్ట్ చేశారు. అక్కడ కూడా వెళ్ళాను నేను 15 నిమిషాలు నాకు క్వశ్చన్ అని. గ్రూప్ డిస్కషన్ ఒకరోజు అయిపోయింది. గ్రూప్ డిస్కషన్లో మనం ఏదైనా మాట్లాడచ్చు, మానేశ్వర్ చెప్పింది నేను చెప్పొచ్చు, నేను చెప్పింది రాంబాబు చెప్పొచ్చు, ఇంకెవరైనా చెప్పొచ్చు. గ్రూప్ డిస్కషన్ 10 మంది 20 మంది. కానీ ప్రత్యేకంగా నెక్స్ట్ డే 15 నిమిషాలు క్వశ్చన్ ఆన్సర్స్ లోపల ఉన్నటువంటి దానికి లేట్ బ్రూమర్స్, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ జనరేషన్, దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి ప్రపంచం లోపల, రేపు ఎలా మనం పోవాలా, వచ్చే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, దీన్ని ఎట్లా మనం చేసుకోగలము, ఏది అవసరము, ఏది